బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంతో సిజేపీ చర్చలు ప్రారంభమయ్యాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మీటింగ్ కొనసాగుతోంది. చర్చల్లో పాల్గొన్నారు మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్. అలాగే చర్చలకు ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ చర్చలు ఎలా సాగబోతున్నాయి, ఇంకా ఏ అంశాలు ప్రధానంగా వారు డిమాండ్ చేయబోతున్నారు? ఎందుకంటే సిజేపీ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఒకటే. గత కొద్ది రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్గా వినిపిస్తూ ఉన్నారు. చర్చల స్టార్ట్ కావడానికి ముందే ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ భేటీ ఎలా ఉండబోతోంది, ఈ చర్చల్లో ఇంకా ఇతర అంశాలు ఏవేవి సిజేపీ ప్రతినిధులు తెర మీదకు తేబోతున్నారు అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రైట్ బలరాం, సిజేపీ నేతల విజయం అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా దాదాపు 37 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద సిజేపీ కార్యకర్తలంతా కూడా ధర్నాకు దిగడం జరిగింది. తమ నిరసన శాంతియుతంగా కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు 3వ దఫా చర్చల కంటే ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. నిన్న జరిగిన చర్చల సందర్భంగా 24 గంటల అల్టిమేటాన్ని సిజేపీ నాయకులు కేంద్రానికి విధించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇరువురు కూడా ఇటు సిజేపీ కార్యకర్తలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా జరిపిన చర్చల్లో భాగంగా ముఖ్యంగా సిజేపీ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరమే తాము మిగతా అంశాలపైన మాట్లాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 3వ చర్చల సందర్భంగా ఒక గంట ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడము, మరి ఆ తర్వాత జరుగుతున్న చర్చల్లో మరి ఎటువంటి అంశాలు ఈ ఇరువురి మధ్యన ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు సిజేపీ ఉంచడం జరిగింది. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, ఆ తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఏదైతే నీటు ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం జరిగిన ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఏదైతే నష్టపరిహారాన్ని ₹1,00,00,000 నష్టపరిహారాన్ని ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా చూడడము, ఆ తర్వాత 20వ తేదీన జరిగిన హింసాత్మకమైన ఘటనల నేపథ్యంలో విద్యార్థులపైన దాదాపు 15 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా బేషరతుగా వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నది సిజేపీ నేతలైతే ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే రెండింటికి నిన్న సూత్రప్రాయంగా అంగీకారం చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జరుగుతున్న భేటీలో మరి ఈ రోజుతో సిజేపీ జరుపుతున్న నిరసన కార్యక్రమాలు దాదాపు జంతర్ మంతర్లో ముగిసిపోతాయా, లేదంటే ఇంకా ఏదైనా కొత్త కోరికల్ని కోరుతారా అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దేశ విద్యా వ్యవస్థ పరీక్షా విధానంలో సమూల మార్పులు చేసేందుకు కేంద్రం ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో సోమవారము ఈ పరీక్షా విధానానికి సంబంధించిన కీలక బిల్లులోని సవరణలను కేంద్రం సభలోకి తీసుకురాబోతుంది. ఒకవైపు విపక్షాల ఆందోళన, ఇటు కాంగ్రెస్ ఎన్డీఏ పక్ష నేతల మధ్యలో జరుగుతున్న వాగ్వాదము, మరి ఈ నేపథ్యంలో మరి రేపు ఎల్లుండి జరిగే పార్లమెంటు సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది. మరోవైపు సిజేపీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు దాదాపు తెర పడినట్లే అనేది కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు సిజేపీ జరిపిన గత 37 రోజుల నిరసనకు తెరపడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ 3వ దఫా చర్చల్లో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి? ఇప్పటికే 2 అంశాలను కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. మరో కీలకమైన అంశం ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన అంశంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఉదయం నుంచి ఉత్కంఠ ఉన్న పరిస్థితిలో మరి ధర్మేంద్ర ప్రధానే తన రాజీనామాను సమర్పించడం అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలను చోటు చేసుకునేవి. ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేను కూడా అత్యవసరంగా ఢిల్లీకి రావాల్సిందిగా కూడా
కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో మరి రానున్న 2-3 గంటల్లో అసలు ఏం జరగబోతుంది ఢిల్లీలో అన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఒకవైపు రాజీనామా సమర్పించిన ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించిన అంశం, మరోవైపు ఇటు మహారాష్ట్ర నుంచి 2 కీలక నేతలకి ఢిల్లీకి రావాల్సిందిగా కూడా పిలుపు రావడం, మరి ఈ నేపథ్యంలో ఇటు విద్యాశాఖను వేరే నూతన వారికి ఏదైనా అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా కొంత భిన్నమైన వార్తలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి ఏక్నాథ్ షిండే ఇప్పటికే మహారాష్ట్ర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి కీలక నేత ఫడ్నవీస్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఎందుకు ఢిల్లీకి రమ్మన్న దానిపైన కూడా కొంత రాజకీయంగా అయితే చర్చ అయితే జరుగుతుంది. మొత్తంగా సీజేపీ గత 37 రోజులుగా కూడా కొనసాగిస్తున్న తమ నిరసనకు దాదాపు తెరపడిందని చెప్పొచ్చు బలరాం. గోపి, అంటే ప్రస్తుతం భేటీ కూడా కొనసాగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సీజేపీ తరపున ఎంతమంది పాల్గొన్నారు? విజువల్స్ లో అయితే 2 ప్రతినిధులు పాల్గొన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజు భేటీ తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పడిపోతుంది అని మనం భావించచ్చా, లేదంటే కొత్త అంశాలు ఏమైనా తెర మీదకు తెచ్చే అవకాశాలు ఉంటాయా? రైట్ బలరాం, ముఖ్యంగా 3 అంశాలపైనే ఇప్పటివరకు కూడా సీజేపీ కేంద్రం వద్ద ప్రస్తావించడం జరిగింది. అందులో 3టిని కూడా సూత్రప్రాయంగా అంగీకారం అయితే జరిగిపోయిందని చెప్పొచ్చు. ఇంకా పార్లమెంటు సమావేశాలలో నూతన బిల్లును ప్రవేశపెట్టడము, ఆ బిల్లు ఆమోదింపజేసుకునేందుకు జరగాల్సిన ప్రక్రియ ఇది మాత్రమే ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఇప్పటికే సీజేపీ నేతలు కోరిన 3 అంశాలు కూడా దాదాపు నెరవేరినట్టే. కానీ మరి ఈ 3వ దఫా చర్చల్లో ఇంకా ఏదైనా కొత్త అంశాలను తెరపైకి సీజేపీ నేతలు తీసుకువస్తారన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే జంతర్ మంతర్ వేదిక వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు విద్యార్థులంతా. మరి సీజేపీ కార్యకర్తలు కూడా ఇది తమ నైతిక విజయం అంటూ కూడా సీజేపీ కార్యకర్తలు కూడా జంతర్ మంతర్లో సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఆ చర్చల్లో భాగంగా మరి కాసేపట్లోనే ఇరువురు కలిపి, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు సీజేపీ నాయకులు కూడా ఒక సంయుక్త ప్రకటన ఇస్తారా, లేదంటే ఎవరికి వారు విడివిడిగా తమ ప్రకటనలను తెలియజేస్తారా అన్న దానిపైన కూడా నిరసన సమయంలో తమపై దాడికి పాల్పడిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఢిల్లీ ఏసీపీ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక ప్రధాన డిమాండ్ అయితే తెర మీదకి కొద్దిసేపటి క్రితం తీసుకొచ్చిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దాన్ని ఏమైనా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయా? దానికి ఎంతవరకు కేంద్రం తలొగ్గే ఛాన్సెస్ ఉంటాయి? అయితే ప్రస్తుతం ఏదైతే నిన్న జరిపిన చర్చల సందర్భంగా కేవలం 3 అంశాలను మాత్రమే లిఖితపూర్వకంగా సీజేపీ నాయకులు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కడ కూడా కేసులు నమోదు చేసిన ఆఫీసర్లపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఎక్కడ కూడా నిన్న జరిపిన చర్చల్లో భాగంగా సీజేపీ కార్యకర్తలు ఇచ్చిన రిఫరెన్స్లో మాత్రం ఎక్కడ కూడా పొందుపరచలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత కొత్తగా సీజేపీ కార్యకర్తలు అయితే కొత్త విధానాన్ని, కొత్త స్లోగన్ అయితే ఎత్తుకోవడం జరిగింది. తమపై కేసులు నమోదు చేయడముతో పాటు ఈ యొక్క నిరసనను అణిచివేసేందుకు సహకరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా సీజేపీ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఇటు ఈ 3వ దఫా మీటింగులో మాత్రం ఎక్కడ కూడా దానికి సంబంధించిన అంశాన్ని చర్చలోకి తీసుకురాలేదు. మరి ఈరోజు 3వ దఫా చర్చల్లో మరి కొత్తగా ఏదైనా సీజేపీ కోరితే గనక దానిపైన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే 3 ప్రధాన అంశాలపైన కూడా కేంద్రం సానుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో మరి ఇటు మరి కాసేపట్లోనే ఈ దీక్షకు సంబంధించి ఏదైతే నిరసన జంతర్ మంతర్లో కొనసాగిస్తున్నారో దానికి చరమగీతం పాడే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు లిఖితపూర్వకంగా కూడా హామీ ఇవ్వాలి అంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది? మామూలుగా చర్చల దశల్లో ఉన్నప్పుడు చర్చలు పూర్తయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి దానికి సంబంధించి క్లారిటీ ఇస్తూ ఉంటారు. కానీ లిఖితపూర్వకంగా కావాలంటున్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అయితే బలరాం, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి అది ఎట్లాగూ కూడా లిఖితపూర్వకంగానే కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. మరొకటి ఈ 2 అంశాలు ఏదైతే విద్యార్థులపైన నమోదైన కేసులను తొలగించడంతో పాటు ఏదైతే చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాటికి ₹1,00,00,000 నష్టపరిహారాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నదే ప్రధానంగా సీజేపీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండింటిపైన కూడా సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో మరి దాదాపు చర్చలు సఫలంగానే ముగిసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మరి సీజేపీ కార్యకర్తలు కూడా దీనికి సంబంధించి, అంటే ఈరోజు ఉదయం కూడా మాట్లాడిన సందర్భంలో రెండింటిపైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. తమ డిమాండ్లలో ముఖ్యమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి
మంత్రి రాజీనామా మాత్రమే ఇక మిగిలి ఉంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే గనక తాము ఉధృతంగా మరోసారి ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా సీజేపీ హెచ్చరించడం జరిగింది. మరి ఈరోజు మధ్యాహ్నం తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే గనక విద్యాశాఖ మంత్రి రాజీనామా, అదేవిధంగా మరి కొద్దిసేపటి క్రితమే చర్చల్లో భాగంగా ఇటు కేంద్ర ప్రభుత్వం సీజేపీ కార్యకర్తలు కూడా భేటీ అవ్వడం జరిగింది. దీంట్లో ఈ సీజేపీ కోరిన 3 డిమాండ్లను కూడా దాదాపు నెరవేర్చినట్టుగానే మనం భావించవచ్చు బలరాం. గోపి, అంటే తాజా పరిణామాలకు సంబంధించి కేంద్రం ఎంత అలర్ట్గా ఉంది, రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత? రైట్, ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ముఖ్యంగా సీజేపీ నాయకులంతా కూడా కోరడం జరిగింది. డే 1 నుంచి ఎక్కడైతే ఇది 37 రోజుల ముందు అమెరికా నుంచి వచ్చిన అభిజిత్ మొదటిసారి జంతర్ మంతర్లో తన నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులంతా కూడా సంఘీభావంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తామంతా కూడా సీజేపీ నాయకులతోటే ఉంటామంటూ కూడా విద్యార్థులు డిసైడ్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన పరిణామాలు మరి దాదాపు ఈ శాంతియుతంగానే ముగిశాయని చెప్పొచ్చు. విద్యార్థుల కోరికలన్నీ కూడా ప్రస్తుతానికైతే నెరవేరాయి. ఇంకా ఏదైనా కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తే కనుక కేంద్రం దాన్ని ఏ విధంగా చూస్తుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. మరి ప్రస్తుతానికి మాత్రం ఇటు విద్యాశాఖ మంత్రి రాజీనామా, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, ఈ మూడింటికి కూడా ప్రస్తుతం కేంద్రం అయితే అంగీకరించడం జరిగింది బలరాం. గోపి, అంటే ప్రధాన డిమాండ్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సీజేపీ ప్రతినిధులు ఎటువంటి రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారు? మరోవైపు ప్రధానంగా కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేసింది, ఆందోళన చేపట్టిన దృశ్యాలు మనం చూసాం గత కొద్ది రోజులుగా. కాంగ్రెస్ కావచ్చు, ఇండియా కూటమి నేతలు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ తాజా పరిణామాలకు సంబంధించి? ముఖ్యంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి కూడా ఇటు విపక్ష పార్టీలంతా కూడా ఇదే అంశం పైన గందరగోళం సృష్టించడం జరిగింది. 2 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమంటూ కూడా సభలో ప్రకటన జరిపారు. అయినప్పటికీ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అనంతరమే తాము చర్చలకు పాల్గొంటామంటూ కూడా విపక్ష పార్టీలన్నీ కూడా ఏకకంఠంగా చెప్పడం జరిగింది. మరి గత 5 రోజులుగా జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎటువంటి చర్చ జరగకుండానే వాయిదాలు పడుతూ ఉన్నాయి. మరి సోమవారం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి ఇటు విపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలకు సంబంధించి వాగ్వాదం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. విపక్ష పార్టీలంతా కూడా ఏకకంఠంగా రాజీనామాకు డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి తన రాజీనామాను సమర్పించిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, మరి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలంతా కూడా అనుకూలిస్తాయా? ఎందుకంటే సోమవారమే కీలకమైన పరీక్షా విధానంలో మార్పులకు సంబంధించిన సవరణ బిల్లును కేంద్రం సభలోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో మరి విపక్ష పార్టీలు ఇటు అధికార పక్ష పార్టీకి సహకరిస్తాయా లేదనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. మరి మొత్తంగా చూసుకుంటే కనుక కాక్రోచ్ జనతా పార్టీ తన విజయాన్ని సాధించిందని చెప్పొచ్చు. విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా సంఘీభావం తెలపడము, ప్రతిరోజు కూడా దాదాపు వందలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్లోనే నిద్రపోవడము, జంతర్ మంతర్ని వీడకుండా అక్కడే ఉన్న నేపథ్యం చూశాము. చదువులను సైతం పక్కకు పెట్టి విద్యార్థులంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి కేంద్రం దిగి వచ్చిందని చెప్పొచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది కూడా ఇది కాక్రోచ్ పార్టీ విజయంగా మనం భావించవచ్చు బలరాం. గోపి, మీరు హోల్లో ఉండండి. ప్రస్తుతం ఇంకా బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.